చదువుకోలే ఓ చూపుతోటి ఓ నవ్వుతోటి పల్లెటూరు లేదు మా నిన్ను ప్రేమించట్లేదు. ఎగసి పడే అల కోసం దిగి వస్తూ మంచిగా బిజీ అయిపోతావు నా లవ్ లో. చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగ. ఓహో, అంటే మనం ఎక్కడెక్కడ కలుసుకున్నాం అన్ని ప్లేసెస్ నీకు గుర్తుందన్నమాట. నువ్వు నీలా ఉండు, ఓకే, అప్పుడు చెప్తా. ఎస్ఏ చెప్తావు కదా. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మరదల్ పిల్ల యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, కింద కామెంట్లో మొన్న చేసిన వీడియోస్కి మరదల్ పిల్ల కావాలి, మరదల్ పిల్ల ఎక్కడ, మరదల్ పిల్ల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నామని చెప్పేసి చాలామంది కామెంట్ పెట్టారనమాట. సో దట్స్ వై నేను ఈరోజు అయితే మరదల్ పిల్లని మళ్ళీ మన ఛానల్లోకి తీసుకొచ్చేసాను అనమాట. సో చాలా రోజుల నుంచి మరదల్ పిల్ల వెంట నేను పడుతున్నాను. సో మరదల్ పిల్లని ట్రై చేస్తున్నాను కానీ ఏ రెస్పాన్స్ లేదు. సో ఇప్పుడు పిలిచి మరదల్ పిల్లని సో సంక్రాంతికి మా ఇంటికి వెళ్దామని చెప్పేసి చెప్పబోతున్నాను అనమాట. సో తను మా ఇంటికి రావాలని మీరు కూడా కోరుకోండి. సో నేను కూడా కోరుకుంటాను, ఎందుకంటే సో తను మా ఇంటికి వెళ్ళాలా, నా లవ్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి నాకైతే మస్తు అనిపిస్తుంది. సో ఇది అబద్ధం కాదు, ప్రాంక్ కాదు. సో క్లియర్గానే చెప్తున్నా, తనకి ఆల్రెడీ క్లియర్గానే చెప్తున్నా, తనకైతే ఎటువంటి ప్రాంక్ చేయట్లేదు. చూద్దాం, జెన్యున్గా నా లోపల ఉన్న ఫీలింగ్స్ నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఒకసారి మరదల పిల్లని ఫోన్ చేసి మనం అడుగుదాం. తను ఎట్టుందో, తను వస్తుందా రాదా అనేది ఒకటే డౌట్ ఉంది, కానీ రావాలని కోరుకుందాం, మీరు కూడా కోరుకోండి. సో తను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే లోపు మీరు ఖచ్చితంగా తను నన్ను ఒప్పుకోవాలి, తను నాతో ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? హలో, హాయ్ మరదల్, ఎక్కడున్నావు? బయట ఉన్నా. ఏమైంది? ఎటు వెళ్తున్నావు? ఎక్కడికి ఏం లేదు, నార్మల్ గా బయట ఉన్నా. ఓకే, సో తిన్నావా? ఏ వచ్చి తినిపిస్తావా ఏమన్నా? చినుకమ్మ మెరుపమ్మ సిందేసి ఆడంగా నెమలమ్మ నృత్యానివే. నువ్వు ఆ మాట చెప్పాలి కానీ సో ఆకాశంలో ఉన్న చందమామని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేసి తినిపించేస్తా తెలుసా? చందమ్మని తినిపించేస్తావా? అయ్యయ్యో, చందమ్మ నేను తినిస్తే ఇంకా ఈ లోకం అంతా చీకటేమో. నువ్వు ఉన్నావు కాబట్టి ఈ లోకం అంతా వెలుతురు వచ్చేస్తుంది, ఎందుకంటే నువ్వు ఉంటావు కదా ఈ లోకంలో. పెద్ద పెద్ద బిస్కెట్లు వేస్తున్నావులే కానీ ఏంటో చెప్పు ఫస్ట్. సరే మరదల, నీకు ఒక మాట చెప్పాలి. ఏంటి మామ? నువ్వు ఇమ్మీడియట్లీగా మనం రోజు కలుసుకునే ప్లేస్కి వచ్చేసాయి. ఎక్కడ? పార్క్ దగ్గర లేకపోతే రోడ్ నంబర్? ఓహో, అంటే మనం ఎక్కడెక్కడ కలుసుకున్నాం అన్ని ప్లేసెస్ నీకు గుర్తుందన్నమాట. అంటే అలా అని కాదు, అంటే కలుస్తాను అన్నావు కదా, అదే ఏ ప్లేస్ అని. పార్క్ దగ్గరికి వచ్చేసాయి. పార్క్ సరే, ఒక 30 minutes పట్టిద్ది నాకు తెలిసి. మరదల్ ప్లీజ్ అంత టైం లేదు, ఆ ప్లీజ్ తొందరగా రావా ప్లీజ్. అంత టైం లేదు. ఏమైందని? అంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది, కొంచెం భయం ఉంది, కొంచెం టెన్షన్ ఉంది, కొంచెం హ్యాపీగా ఉంది, కొంచెం డల్గా ఉంది, అన్ని ఫీలింగ్స్ మిక్స్ లో వేసి రుబ్బినట్లు అనిపిస్తుంది. పొద్దునే సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తా, తొందరగా వచ్చేవా ప్లీజ్. సరే, 1/2 hour పట్టిద్ది, నేను బయట ఉన్నా. సరేనా? మరదలనే మామ, అందుకే చెప్తున్నా. ఓకే, డన్, వచ్చేసా. సరే ఓకే, తనకి ఇక్కడికి రావడానికి 1/2 hour పడుతుందంట. సో తను వస్తుందా రాదా అని చెప్పేసి ఒకటే టెన్షన్ ఉంది లోపల, కానీ తను రావాలని కోరుకుందాము. ఓ మరదల, నాకైతే లోపల మోసం భయం అవుతుంది. అంటే చాలా రోజుల నుంచి తనని ప్రపోజ్ చేస్తున్నా, ఈరోజు కంప్లీట్గా చెప్పేయాలి. ఇంటికి అయితే తీసుకెళ్దాం. హాయ్ మరదల్. ఓకే, ఎటు వెళ్తున్నావు? ఏదో పని ఉందని చెప్పినా? పని ఉందని ఎక్కడ చెప్పాను, నేను ఖాళీగానే ఉన్నాను. ఓహో, నేనంటే ఇష్టం కాబట్టి అంత తొందరగా వచ్చేసినావు అనమాట. ఓకే, ఏం చేస్తున్నావు? ఏమైనా చేస్తుంటే ఇక్కడికి ఎందుకు వచ్చేదాన్ని? ఏం పని లేకే ఇక్కడికి వచ్చా. కాదు మరదల్, ఇంకెన్ని రోజులు చెప్పు. దేనికి? ఇంకా నువ్వు అంతే, నాకు ఎన్ని రోజులు? ఏంటి అసలు మాట రెండు కాకుండా చెప్తున్నావు? ఇప్పుడు ఎన్ని రోజులు తిప్పించుకుంటావు చెప్పు.
ఏం తిప్పించుకున్నా అసలు ఏం మాట్లాడుతున్నావు మామ నువ్వు నువ్వు ఒక్కొక్కసారి ఏమో క్లోజ్గా ఉంటావు, ఒక్కొక్కసారి మంచిగా మాట్లాడతావు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకేం అర్థమవుతుందా? నీకు అర్థమవుతలేదా? అర్థం కావట్లే. నాకు పాస్ట్ ఫ్యూచర్ ప్రజెంట్ అంతా నువ్వే. కెమెరా పెట్టాలి. కెమెరా కాదు మరదలు, నిజంగా చెప్తున్నా. ఏమని? నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేసి ఎన్ని రోజుల నుంచి చెప్పాలి చెప్పు? అలా నవ్వకే బాబు, నువ్వు ఇలా నవ్వేస్తే నా లైఫ్ ని సగం సంగ నాకు ఇచ్చేసావు. ఏంటి అసలు? నువ్వు నవ్వుతే ఆ బాణాలు ఇక్కడ గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు పండుగ అయితే వెళ్తున్నావు ఖాళీనా? ఎక్కడికి వెళ్తున్నావు అన్నా? ఎక్కడికి వెళ్ళడం ఏముంది మా అమ్మ, వర్క్ ఏం లేదు, చూస్తున్నాయి అవి కంప్లీట్. నువ్వు ఖాళీయే కదా? ఇప్పుడు నా లవ్ ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా, మంచిగా బిజీ అయిపోతావు నా లవ్ లో. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగ. వద్దులే, అప్పుడు ఖాళీ ఉండవు నువ్వు. ఈ లవ్కి వద్దులే మనకు. కానీ ఏంటో చెప్పు. ఏం లేదు, ఏం లేదు. మరి ఈరోజు నీ కాళ్ళు పట్టుకొని అయినా సరే నా ప్రేమను ఒప్పించేసాలని ఫిక్స్ అయి వచ్చేసిన. కాలు పట్టుకొని ప్రేమని ఒప్పించుకోవాలి. అయితే పట్టుకో. ఈ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. అయితే ఒకసారి కాలు పైకి లేపా ప్లీజ్. వద్దులే, కానీ ఏంటో చెప్పు. సో నేనైతే నిజంగా చెప్తున్నా మరి, చాలా రోజుల నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఇష్టపడుతున్నా, మొహబత్ చేస్తున్నా, ప్యార్ చేస్తున్నా, ఇస్క్ కాదల్ అన్నీ కలిపి చేసేస్తున్నా. కానీ నువ్వు ఒక్కటి కూడా చేయట్లేదు తెలుసా రిటర్న్. ఏం మాట్లాడుతున్నావు కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇస్క్, మొహబత్, కాదల్, ప్రేమ, లవ్ లో ఏం చేస్తావు చెప్పు నాకు? నాకు అవేంటో కూడా తెలీదు. ఫస్ట్ ఏదో ఒకటి ఆప్షన్ ఎంచుకోవచ్చు కదా. దాని మీనింగ్ తెలిసి అప్పుడు యాక్సెప్టెన్స్ అనేది సరే ఇది ఓకే అని తెలియకుండా ఎలా యాక్సెప్ట్ చేస్తా? ఇప్పుడు లవ్ అంటే నేను నిన్ను ప్రేమించడం, నేను నిన్ను ప్రేమించడం. కాదల్ అంటే కాజల్ కాదు, కాదల్ అంటే నువ్వు నన్ను ప్రేమించడం. నిన్ను ప్రేమించట్లేదు. ప్రేమించట్లేదా? ఇంకెన్ని రోజులు చెప్పు. ఈ లవ్కి సెట్ అవ్వ మామ, మంచిగా వీడియోస్ చేసుకుందాం బెటర్. చేసుకుందాం కానీ అంటే ఖాళీగా ఉంది కదా లైఫ్ అంతా. నా లైఫ్ ఏం ఖాళీగా లేదు, ఇప్పుడు ఖాళీగా ఉన్నా అంతే. నా లైఫ్ ఏం ఖాళీగా లేదు. చాలా ఇటు సైడ్ మస్తు బరువు వేస్తుంది. గుండె ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుందా? నాకు తెలియదు, నేను మ్యాథ్స్ చదువుకోలేదు. మ్యాథ్స్ లో గుండె ఉండదు, బయాలజీలో గుండె ఉంటది. బయాలజీ నువ్వు చదువుకోలేదు కదా, చదువుకోలేదు. నాకు తెలుసు, అందుకే నేను చదువుకున్నా. అంటే రెండు అంటే ప్లస్ మైనస్ ఒక దగ్గర ఉండవు, తెలుసు కదా నీకు. ఇప్పుడు నేను చదువుకున్నా, ఇప్పుడు నువ్వు చదువుకోలేనివి, అంటే రెండు మ్యాచ్ అవుతాయి అనమాట. ఇంకేనా? ఇలా క్యూట్గా చూడక ప్లీజ్. చాక్లెట్ ఎక్కడ ఉంది చెప్పు మామ. పండగ షాపింగ్ ఇట్లా వెళ్దాం చెప్పు. షాపింగ్ బిల్ నీకు కడతానంటే నేను వస్తా. సరే, నా లవ్ యాక్సెప్ట్ చేస్తే నేనే కట్టేస్తా. వద్దులే, నీకు నీ బిల్ కట్టడం కాదు, తాజ్ మహల్ పక్కన మామ తాజ్ మహల్ పక్కన వద్దు, కానీ ఇక్కడ ఈ ఉన్న ఈ ప్లేస్ పక్కన ఇక్కడ ఒక ఇల్లు కట్టి చాలు. అంటే ఇక్కడ ప్లేస్ సరిపోదు కదా, ఇక్కడ ఉన్నంత ప్లేస్ ఇక్కడ లేదు. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే. అక్కడ ఇంత ఉంది. అంటే నీ గుడి ఇక్కడ ఎంత పెద్దగా ఉందో తెలుసా? ఒకసారి లోపలికి వెళ్ళి చూడవా ప్లీజ్. కనిపించట్లే, గుడి కనిపించట్లేదా? లేదు అంటే నువ్వు లేవు కదా ఆ గుడిలో. అంటే ఆ గుడి ఇప్పుడు ఖాళీగా ఉందన్నమాట. ఈ దేవత వెళ్ళి ఇక్కడ కూర్చుంటే కనిపించట్లే నాకు. అంటే నువ్వు అంటే ఇప్పుడు చీకట్లో ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు నువ్వు చీకట్లో నడుస్తూ ఉంటావు, ఏమైనా కనిపిస్తుందా? నీకు ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? చీకటి. సరే కానీ నువ్వు పండగకి ఎట్టు వెళ్తున్నావు చెప్పు. అనుకుంటున్నా ముంబై వెళ్దాం. ముంబైయా? పండగకి ముంబైలు, ఆ సిటీస్, పబ్బులు అవి కాదు. పండగకి ఒక అచ్చమైన పల్లెటూరుకి వెళ్ళాలి, పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలి. పల్లెటూరు లేదు మామ. లేదా? అయితే మా ఇంటికి వెళ్ళిపోతాం. అది చాలా అద్భుతంగా ఉంటుంది మా పల్లెటూరు. కానీ అన్నిటికంటే మించి మా ఫ్యామిలీ. ఎలాగో నేను ఇంట్రొడ్యూస్ చేయలేదు కదా.
ఈ సోది చెప్పడానికే పిలిచావా? కాదు అంటే ఇప్పుడు ఎలాగైనా సరే నిన్ను ఇంటికి తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళాలి వద్దా? ఎందుకు తీసుకెళ్తావు నువ్వు? నాకు అర్థం ఇప్పుడు రేపు పొద్దున్న పెళ్లి చేసుకుని నాకు తీసుకెళ్ళేది అక్కడే కదా. నిన్నే ఎప్పుడు పెళ్లి చేసుకుందామా చూస్తున్నా. అలా కాదు అలానే అలానే నేను ఆ విధంగా చెప్పలేదు. ఏ విధంగా అయినా నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పావా లేదా? నిన్నే ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నా. సరే పెళ్లి తర్వాత చేసుకో, కానీ ఇప్పుడు లవ్ యాక్సెప్ట్ చేయవు ప్లీజ్. అంటే నాకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. ప్రపంచంలో అమ్మాయిలు దొరకలే. సారీ, ప్రపంచంలో ఎందుకు నీ బ్యాచ్ లో అమ్మాయిలు దొరకలే. అంటే మా బ్యాచ్ లో నువ్వు లేవు కదా. మనసారా చెలితారా నా గుండెని మొత్తం సరే నువ్వు ఫస్ట్ మా ఇంటికి వస్తావా రాదు ఒకటి చెప్పు. ఒకసారి ఇంటికి వచ్చి మా ఫ్యామిలీని, మా ఫ్రెండ్స్ని, మా చుట్టుపక్కన వెదర్స్ అంతా చూడు. చూసిన తర్వాత నీకు నచ్చితే నా లవ్ యాక్సెప్ట్ చేయి. సరే మీ విలేజ్కి వచ్చాక ఇప్పుడు చెప్పా. పక్కా 100%. మీ విలేజ్కి వచ్చాక ఎస్ చెప్తావా నువ్వు చెప్తావా? వచ్చాక చెప్తాను. అదే ఏది చెప్తావు, వచ్చాక ఏం చెప్తావు అని. అక్కడ చెప్పేది ఇక్కడ చెప్పేసినట్టేగా. విలేజ్ చెప్తానంటే పక్కా తర్వాత అప్పుడు చెప్తా. అక్కడ చేస్తాను 100%. చెప్తాను అన్నాను కదా మమ్మ. నేను ప్రామిస్. నాకు నీ మీద నమ్మకం లేదు. అయితే నమ్మకం నీ ఇష్టం. అంటే నీ మీద నమ్మకం ఉంది అంటే నువ్వు ఎస్ చెప్తావని నమ్మకం లేదు, అందుకే ప్రామిస్ ఏమంటున్నా. నేను వెయ్యను. నేను వేస్ట్ చెప్తానని కూడా ఇప్పుడు చెప్పను. అది అప్పుడు చూద్దాం. అప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉంటావు విలేజ్. సరే నీకు ఏది నచ్చితే ఎస్ చెప్తావు, ఏది నచ్చకపోతే నో చెప్తావు, అది చెప్పు. అలా చెప్పను నేను. అది నేను అప్పుడు నటించినట్టు ఉంటుంది. నీకు అర్థమవుతుందా? నువ్వు నీలా ఉండు, అప్పుడు చెప్తా. ఎస్ చెప్తావు కదా. అయితే విలేజ్ కే రాను. లేదు 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 లేదు, నువ్వు విలేజ్ కి వస్తున్నావు ఓకేనా? ఫిక్సా? వస్తా. నువ్వు రావడం కావాలి నాకు, నిన్ను అక్కడ చూసుకుంటా. అంటే నేను ఇంప్రెస్ చేయడానికి, నిన్ను ట్రై చేయడానికి టైం ఉంటుంది కదా చాలా అని. ఓకేనా? పక్కా. సరే ఇప్పుడు పని ఉందని చెప్పావు కదా, వెళ్ళా పని. ఓకేనా? వెళ్ళకు. ఇలాంటి డైలాగ్ నాకు తెలుసు. ఏదో పులిహోర ఆ ఫోన్ చూపించవచ్చు. నాకు మీద నమ్మకం లేదు. ఇక్కడ కెమెరా పెట్టావు. ప్రాంక్ కాదు, ప్రాంక్ కాదు. కెమెరా పెట్టాను, ప్రాంక్ అయితే కాదు. నిజం చెప్తున్నా, కెమెరా అయితే పెట్టాను, ప్రాంక్ కాదు. కెమెరా పెట్టావు, ప్రాంక్ కాదు. అంటే నీ జెన్యున్గా నువ్వు ఏం చెప్తావు అనేది అడుగుదామని కెమెరా పెట్టేశాను. నా పర్మిషన్ లేకుండా కెమెరా ఎలా పెట్టాను? నేను ఈ వీడియో రిలీజ్ చేయండి. అంటే జెన్యున్గా నువ్వు చెప్పేస్తావు కదా ఏం చెప్తావు అనే దానికోసం కెమెరా పెట్టాను. ఇప్పుడు కెమెరా పెట్టానంటే స్క్రిప్టెడ్ ఉంటుంది. అది ఇలా చెప్పు మధ్యలో, అలా చెప్పు మధ్యలో అని స్క్రిప్టెడ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు జెన్యున్గా చెప్తావు కాబట్టి కెమెరా పెట్టేశాను. నాకు ఇక్కడ నీ ఫోన్ తీసినప్పుడు అనుమానం వచ్చింది. నాకు ఆ 2 ఫోన్లు పట్టుకున్నప్పుడే డౌట్ వచ్చింది. సో ఇప్పుడు నువ్వు పని చూసుకో, వెళ్ళి ఆ బట్టలన్నీ రెడీ చేసుకో. మనం రేపు నేను రాను పో. నువ్వు కెమెరా పెట్టేటప్పుడు చెప్పాలి కదా స్టార్టింగ్. సరే ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పు ఏమని చెప్తా. ఓకే. సో హాయ్ గైస్, తనైతే వస్తా అని చెప్పింది ఖచ్చితంగా. ఎందుకంటే తను మాట ఇస్తే మాటని వెనక్కి తీసుకునే రకం అయితే మా మరదలు కాదు. సో డెఫినెట్లీ తను వస్తుంది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం మనం ఏముంటుందో. నాకైతే మస్తు అనిపించింది లోపల, తను నా లవ్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి. కానీ తను చెయ్యదని నేను అనుకుంటున్నా. బికాజ్ తను ఎంత స్ట్రిక్టో నాకు తెలుసు, కానీ నేను ఎంత ట్రై చేసినా తను నా లవ్ని యాక్సెప్ట్ చెయ్యదని నాకు తెలుసు. మీరు కూడా నా కోసం కొంచెం ప్రేయర్ చేయండి, తను నా లవ్ని యాక్సెప్ట్ చేసేటట్లు. తనైతే 100% చేయదు, నేనైతే ఫిక్స్ అయి ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద హోప్స్ పెట్టుకున్న తర్వాత తను నో అని చెప్పేసి మస్తు డల్గా ఫీల్ అవుతాను కాబట్టి. సో ఖచ్చితంగా ట్రై చేద్దాం. మస్తు అయితే గట్టిగా ఇంప్రెస్ చేస్తా. ఈ 3 days మా ఇంట్లో ఉంటుంది, మా ఫ్యామిలీతోనే ఉంటుంది. ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. సో ఇంప్రెస్ చేయడానికే ట్రై చేస్తాను. ఇంప్రెస్ అయితే మీకు మంచి మంచి వీడియోస్ పెడతాను, మా లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని. ఓకేనా? సో సీ యూ ఆల్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.